హాయ్ మిస్టరీ లవర్స్. ఏదైనా పాట వింటే మనం కాసేపు డ్యాన్స్ చేస్తాం. కానీ ఒకసారి ఊహించుకోండి, ఒక ఊరంతా పిచ్చిగా నాట్యం చేస్తూ రక్తం కక్కుకుంటూ ప్రాణాలు వదులుతుంటే ఎలా ఉంటోంది? 1518లో ఫ్రాన్స్లోని స్ట్రాస్బర్గ్ నగరం ఒక భయంకరమైన మృత్యునాట్యానికి సాక్షిగా నిలిచింది. దీనినే చరిత్రలో ద డాన్సింగ్ ఫ్లేగ్ అని పిలుస్తారు. ఒక మహిళ మొదలుపెట్టిన ఈ నాట్యం నెల తిరిగేసరికి వందలాది మందికి వ్యాపించింది. వారు ఆగాలని అనుకున్నా ఆగలేకపోయారు. పాదాలు ఛిద్రమైనా, గుండె ఆగిపోయినా వారు నాట్యం చేస్తూనే ఉన్నారు. అసలు ఆ ప్రజలను అలా నాట్యం చేయించిన ఆ వింత జబ్బేంటి? అది దేవుడి శాపమా, లేక ఆహారంలో కలిసిన విషమా? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో చరిత్రను వణికించిన ఆ డాన్సింగ్ ఫ్లేగ్ రహస్యాలను ఛేదిద్దాం. ఫ్రెండ్స్, ఈ వింత 1518 జూలై నెలలో మొదలైంది. ఫ్రా ఉట్రోఫియా అనే మహిళ అకస్మాత్తుగా వీధిలోకి వచ్చి వెర్రిగా నాట్యం చేయడం మొదలుపెట్టింది. ఆమె ముఖంలో నవ్వు లేదు, కేవలం భయం మాత్రమే కనిపించింది. కానీ ఆమె కాళ్ళు మాత్రం ఆగలేదు. అలా ఆమె వారం రోజుల పాటు ఆగకుండా నాట్యం చేసింది. కొద్ది రోజుల్లోనే ఆమెతో పాటు మరో 34 మంది కలిశారు. ఒక నెల గడిచేసరికి ఆ సంఖ్య 400 దాటింది. నగర వీధులన్నీ మనుషుల నాట్యాలతో నిండిపోయాయి. రోజుకు 15 మంది చొప్పున గుండెపోటుతో లేదా అలసటతో చనిపోయారు. అప్పట్లో వైద్యులు, మత గురువులు దీనికి కారణం కనిపెట్టలేకపోయారు. విచిత్రం ఏంటంటే, వారు ఆ నాట్యాన్ని ఆపడానికి ప్రయత్నించాల్సింది పోయి ఇంకా బాగా నాట్యం చేయండి, అప్పుడే ఆ జబ్బు పోతుందని ఊరి మధ్యలో స్టేజీలు కట్టించారు. ఇది పరిస్థితిని ఇంకా దిగజార్చింది. నేటి కాలపు శాస్త్రవేత్తలు దీనికి 2 ప్రధాన కారణాలు చెబుతున్నారు. అందులో మొదటిది ఎర్గాట్ పాయిజనింగ్. ప్రజలు తిన్న రొట్టెల్లో ఒక ఎర్గాట్ అనే ఫంగస్ కలిసి ఉండవచ్చు. ఇది మెదడుపై తీవ్ర ప్రభావం చూపి పిచ్చిగా ప్రవర్తించేలా చేస్తోంది. రెండోది మాస్ హిస్టీరియా, తీవ్రమైన కరువు. ఆకలి వల్ల ప్రజలు విపరీతమైన మానసిక ఒత్తిడికి గురై ఇలా సామూహికంగా హిస్టీరియాకు లోనై ఉండవచ్చునని సైన్స్ చెబుతుంది. సెప్టెంబర్ నెల వచ్చేసరికి ఆ నాట్యం చేసిన వారిని పర్వతాల మీద ఉన్న ఒక పుణ్యక్షేత్రానికి తీసుకెళ్లారు. అక్కడ వారికి కొన్ని పూజలు చేసిన తర్వాత ఆ నాట్యం అకస్మాత్తుగా ఆగిపోయింది. విచిత్రం ఏంటంటే, అది ఎలా మొదలైందో, ఎలా ఆగిందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఇది కేవలం చరిత్రలో జరిగిన ఒక సంఘటన మాత్రమే కాదు, మానవ మెదడు ఎంతటి వింతగా ప్రవర్తిస్తుందో చెప్పడానికి ఇదొక సాక్ష్యం. తాజా న్యూరలాజికల్ పరిశోధనల ప్రకారం ఇలాంటి మాస్ హిస్టీరియా సంఘటనలు నేటి కాలంలో కూడా జరగవచ్చునని హెచ్చరికలున్నాయి. ఏదేమైనప్పటికీ డాన్సింగ్ ఫ్లేగ్ ఒక వీడని మిస్టరీలా ఉండిపోయింది. నిజానికి 1518 నాటి ఆ మృత్యునాట్యం మనకు ఒక సందేశాన్నిస్తోంది. మన మెదడు మన నియంత్రణ తప్పితే అది ఎంతటి వినాశనానికి దారి తీస్తోందో ఈ సంఘటన నిరూపించింది. వందలాది మందిని బలి తీసుకున్న ఆ నృత్యం వెనుక ఉన్న అసలు రహస్యం ఇప్పటికీ ఆ స్ట్రాస్బర్గ్ వీధుల్లోనే నిశ్శబ్దంగా దాగి ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఆ భయంకరమైన మృత్యునాట్యం గురించి మీ అభిప్రాయం ఏంటి? అది కేవలం విషపూరిత ఆహారమేనా, లేక మరేదైనా కారణం ఉందా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.